श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। श्रीकृष्ण गोविन्द हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविन्द हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण गोविन्द हरे मुरारे। हे नाथ नारायण वासुदेवा। बदरी विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం ప్రథమ స్కందమునందు గడిచిన సత్సంగంలో మనం చాలా ముఖ్యమైనటువంటి ఒక స్తుతి, కుంతి స్తుతిని మనం చూసాం. ఈరోజు ముఖ్యముగా ఆ తర్వాత భీష్ముని యొక్క స్తుతి, the great grandfather of the entire Kuru dynasty, భీష్మ పితామహుని యొక్క స్తుతిని మనం ఈరోజు చూస్తాం. కుంతీదేవి ప్రార్థన చేసిన తర్వాత ఆమె చివరిగా అడిగినటువంటి విషయం ఏమిటి? ఈ పాండవుల మీద, యాదవుల మీద, ఎవరి మీద కూడా నాకు మమకారం ఉండకూడదు. నా మనస్సు ఇంకా ఈ లోక విషయముల నుంచి విరమించుకునేట్లుగా నాకు దేని వలన కూడా పాశము, బంధము ఉండకుండా చెయ్యి ఓ కృష్ణ అని చెప్పి కుంతీదేవి కృష్ణుని ప్రార్థించింది. ఆయన అదంతా వింటూ ఒక చిరునవ్వు నవ్వాడుట. మందహాసం చేసి సరి అత్తయ్య లోపలికి రా, నాకు పెరిగేసి బాగా అన్నం పెట్టు అని చెప్పి ఆవిడని వెంటనే ఆ చిరునవ్వుతోటి అన్నీ మర్చిపోయేట్లుగా చేశాడు. ఈ కృష్ణావతారంలో ఇదేనండి ముఖ్యం. ఆయన మందహాసం, ఆ నవ్వు, ఒక చిరునవ్వు నవ్వితే చాలు లోకమంతా కూడా అలా మైమరిచిపోతుంది. అందరూ యోగులు కూడా, జ్ఞానులు కూడా ఆయన ఈ మందహాసంను చూసి చాలా మోహించబడేవాళ్ళుట. అటువంటి ఆ శ్రీకృష్ణుడు ఆ తర్వాత తన యొక్క ద్వారకాకి వెళ్ళేటువంటి ప్రయాణమును పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాడు. తాను చేయలే, చుట్టూ ఉండేటువంటి బంధువులందరూ వెళ్ళొద్దు కృష్ణ, వెళ్ళొద్దు, ఇంకా కొంచెం రోజులు ఉండని చెప్పి సుభద్ర చెల్లెలు, ద్రౌపది, ఉత్తర, ఇటువైపు అర్జునుడు, భీముడు అందరూ కూడా వెళ్ళొద్దు, ధర్మరాజు. సో కృష్ణుడు ఇట్లా చిరునవ్వు నవ్వి మరలా
లోపలికి వెళ్ళిపోయి అందరితోటి సంతోషంగా అట్లా మాట్లాడుతున్నప్పుడు ఒకే ఒక ఆయన మాత్రం చాలా దుఃఖంగా ఉన్నాడటండి. ధర్మమునే తన యొక్క జీవితం యొక్క లక్ష్యముగా పెట్టుకొని ఉన్నటువంటి ధర్మరాజు అనే పేరు పెట్టుకొని ఉన్నటువంటి ఆ ధర్మరాజుకి దుఃఖమండి. ఎందుకు ఆయనకు దుఃఖం అంటే, ఈ దుఃఖం ఇప్పుడు మాత్రమే వచ్చినది కాదు, ఇప్పుడు ఎక్కువగా ఉన్నది. వాళ్ళు ఒక సమయంలో రాజసూయ యాగం చేసేటప్పుడు అప్పుడే రాజసూయాగమనకు ఆహ్వానించబడినటువంటి శిశుపాలుడని కృష్ణుడు ఆ రాజసూయ యాగ సభలో అతడి యొక్క కంఠమును ఛేదించటం చూసిన తర్వాత ధర్మరాజుకి చాలా దుఃఖం ఏర్పడినది. ఒక రాజుని బంధువుని మనం ఇట్లా రాజసూయాగమనకు ఆహ్వానం చేసి పిలిచి ఇక్కడ ఆయనని ఇలా చంపటం చాలా దుఃఖం కలిగిస్తున్నదని చెప్పి తర్వాత వ్యాసుల వారితోటి ఆయన కులగురువుతోటి అందరితోటి ధర్మరాజు మాట్లాడతాడు. అప్పుడు కొంచెం భారతంలోనే వెనక కథలు చెప్తే కానీ ఇక్కడ జరగబోయే విషయానికి మనకు లింక్ దొరకదండి. అప్పుడు వ్యాసుడు కూడా ఎప్పుడు ధర్మరాజు ఇట్లా అడిగి ఇట్లా మాట్లాడుతున్నాడో, ఇది చాలా పాపం, యాగం జరిగేటువంటి ఒక చోట ఇట్లా ఒక హత్య జరిగినది, రాజు చంపబడ్డాడే, ఇంత పాపం ఇక్కడ జరిగినది కాబట్టి నేను దానికైనా ప్రాశ్చిత్తం చేయాలి, పరిహారం ఏదైనా చెప్పండి అని చెప్పి వ్యాసుల వారిని అడుగుతుంటే, ధర్మరాజా అసలు ధర్మరాజుడు కొంచెం ఆలోచించుంటే ఎవరు చంపినది? సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు. కృష్ణ పరమాత్ముడు చేసేటువంటి అటువంటి కార్యంలో పాపం ఉంటుందా? కానీ ఎందుకు ధర్మరాజు అంత బాధపడతాడంటే, ఈయనకి కర్తృత్వ అభిమానం అండి. నేను చేస్తున్నాను, నా వలన జరిగినది, నా రాజసభలో జరిగినది, ఇట్లా ఆయనకి కర్తృత్వ భావం వలన వచ్చినటువంటి దుఃఖం ఇది అప్పుడు నుంచే ఉన్నది. అప్పుడు వ్యాసులు వారు చెప్పారు, దీనికే నువ్వు ఇట్లా పరిహారం చేయటం, ప్రాయశ్చిత్తం చేయటం మొదలు పెడితే ఇప్పుడే గణేష పూజ మొదలైంది ధర్మరాజా, ఇంకా ఎన్నో చావులు, పెద్ద యుద్ధమే రాబోతున్నదని చెప్పి వ్యాసులు వారు అప్పుడే చెప్పారట. వద్దు, ఎట్లయినా యుద్ధాన్ని జరగకుండా చూడండి అని చెప్పి అంటే, నేను దాంట్లో పాల్గొనలేను అని ధర్మరాజు అంటే వ్యాసులు చెప్పారు, నువ్వు నిన్ను మధ్యలో పెట్టి ఆ యుద్ధం జరుగుతుంది, నువ్వు అనుకుంటే ఆపలేవు, నువ్వు అనుకుంటే చేయలేవు అజ్ఞానుడా ధర్మరాజా, ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క కార్యం, ఆయన సంకల్పంతో ఆయన యొక్క మనోభావంతో జరుగుతున్నది కాబట్టి దీన్ని ఎవరు ఆపలేరు. కాలము ఈశ్వరుడి యొక్క ఆయన యొక్క సంకల్పం కాబట్టి ఇదిలో నువ్వు ఇట్లా బాధపడుతూ ఉంటే నీకు ఇంకా ఈ ప్రాయశ్చిత్తాలు చేయడంతో జీవితం సరిపోతుంది, ఇంకా పెద్ద యుద్ధం రాబోతుందని చెప్పి అప్పుడు ఓదార్చి చెప్పాడు. ఎంతవరకు ఆయనకి అర్థమైందో ఏమైందో ఇప్పుడు మరలా ఏమంటున్నాడంటే ధర్మరాజు, నా వలన ఇంత ఋషులందరితో చెప్తున్నాడు అక్కడ, ఓ ఋషులారా, నా వలన ఇంతమంది ఈ రాజులు వంశాలన్నీ చచ్చిపోయినాయి, ఎంతోమంది చనిపోయినారు, ఈ యుద్ధమునకు కారణం నేనే కదా అని తలపోస్తూ చాలా దుఃఖిస్తున్నాడండి. దుఃఖిస్తూ కృష్ణుడు చేతులు పట్టుకొని వచ్చి, కృష్ణ వెళ్ళొద్దు, నువ్వు ఇంకా కొద్ది రోజులు ఉండు, నా మనసుకి ఇంకా శాంతి రాలేదు అని చెప్పి దుఃఖపడుతుంటే కృష్ణుడు కూడా చెప్పాడటండి. కృష్ణుడు కూడా చెప్పి వ్యాసుల వారు చెప్పి కూడా ప్రబోధితోపి అతి హాసైర్నా అబుధ్యత సుచార్పిత. ఇంత పాపం అనే భయంలో నుండి ఆయన ఎంత చెప్పినా కూడా ఆయనకు బోధపడలేదు, వివేకం రాలేదుటండి. నువ్వు చేయలేదు, నీ కోసం చేయలేదు, నువ్వెందుకు నువ్వు చేశావు, నీ వలన జరిగిందని అనుకుంటున్నావు? సరే, ఎవరు చెప్పినా కూడా తాను కర్త అనే అభిమానం భావన పోలేదు, అందువలన దుఃఖపడుతున్నాడు. ఎంతమంది అంటే ఈ అక్షోణిలో ఇంతమంది సైన్యం చనిపోయినారని. ఆ అక్షోణికి ఒక లెక్క చెప్తానండి.
ఊరికనే తెలుసుకోవడానికి. మొత్తం 18 అక్షోణిల సైన్యాలు వచ్చి నిలబడ్డాయి కదా, వాళ్ళ పక్క వీళ్ళ పక్క కలిపి మొత్తం. ఒక అక్షోణి అంటే అండి 21,870 రథములు, అదే సంఖ్యలో ఏనుగులు, తర్వాత 65,600 గుర్రములు, తర్వాత 1,09,350 పతాతి దళాలండి, సిపాయిలు. ఇప్పుడు సిపాయిలు అంటే కేవలం ల్యాండ్ ఫోర్స్ అంటాం, కానీ పైన చెప్పిన లెక్కలో కూడా చూస్తే అండి 21,870 రథాలని, ఏనుగులను, 65,600 అశ్వనీయులను, గుర్రాలను నడపాలంటే దాంట్లో ఒకడైనా ఉండాలిగా. రథం అంటే ఇద్దరు ఉండాలి, సారథి ఉండాలి, రథంలో యుద్ధం చేసేవాడు ఉంటాడు. ఇప్పుడు ఈ లెక్కంతా మీరు ఇట్లా చూస్తే ఒక్కొక్కడిని లెక్క వేసుకున్నా కూడా ఈ ఒక అక్షోణికండి 2,18,700 మంది అండి. దీనిని 18 పెట్టి గణించండి, ఎంత వస్తుందో తెలుసా? 39,36,600 మంది చచ్చిపోయినారటండి. లేకపోతే దాంట్లో ఇగో మిగిలిన 10 మంది చెప్పాను కదా ముందు, కౌరవుల పక్కం ముగ్గురు, నలుగురు, పాండవుల పక్కం వీళ్ళందరూ ఒక 6-7 మంది, అంతేనండి. ఇంతమంది చనిపోయారు అని చెప్పి ఇప్పుడు వాపోతూ, దానివలన నాకు 10 కోట్ల సంవత్సరాలైనా కూడా నాకు ఈ పాపం ఆ నరకంలో నుంచి నాకు 10 కోట్ల సంవత్సరముల నరకంలో ఉన్నా కూడా నాకు ఈ పాపం పోదు అట్లా అని మాట్లాడుతూ కొన్ని ఉదాహరణలతోటి చెప్తున్నాడండి. ఇదంతా ఆయన ధర్మరాజు యొక్క మాటలు. బురద ఒక పాత్రలోనో ఎక్కడో ఒక చోట నేల మీద మట్టి బురదగా ఉందండి. ఆ బురద మట్టి పోవాలంటే మరలా ఇంకా బురద నీళ్లు, మట్టి నీళ్లు తీసుకొచ్చి కడిగితే పోతుందండి? పోదంటాడు. అలాగే కళ్ళు, సారాయి, ఏదైనా అటువంటి పదార్థములు, ద్రవములు పోసినటువంటి ఆ పాత్రను కడగాలంటే ఇంకా ఎక్కువ సారాయో కల్లో తీసుకొచ్చి దాన్ని కడిగి శుద్ధం చేసి ఆ వాసనను పోగొట్టాలంటే పోతుందా? అలాగే నేను చేసేటువంటి హింస, ప్రాణులకు చేసినటువంటి హింస అనే ఈ దోషము, దీనికోసం నేను ఏదైనా మరలా చాలా యజ్ఞము, యాగం ఏదైనా చేసి ఈ దోషమును తుడిచివేయాలని అనుకుంటే ఏంటో తెలుసా? ఆ యజ్ఞం, యాగం వలన ఇంకా అనేక జీవులు చచ్చిపోతాయి. కళ్ళకు కనపడే మనుషులు కాదు, కళ్ళకు కనపడనటువంటి జీవులండి. ఒక పిడకని అగ్నిహోత్రంలో వేస్తున్నామంటే ఆ పిడకని ఇట్లా విరిచి చూడండి, దాంట్లో ఎన్ని పురుగులు ఉంటాయో. ఒక పెద్ద ఎండిపోయినటువంటి కట్టెని తీసుకొచ్చి నిప్పులో వేస్తున్నామంటే యజ్ఞగుండంలో ఆ కట్టెని కనుక ఇట్లా విరిచి చూసామంటే దాంట్లో చాలా పురుగులు ఉంటాయండి, టెంకాయ చెప్పల్లో ఉంటాయి. ఇప్పుడు యజ్ఞం, యాగం అని చెప్తే ఇంకా హింస ఎక్కువవుతుందే కానీ, అందువలన కామ్యకర్మలు చేసి మనసును శుద్ధి చేసుకోలేము. రాగద్వేషాలు, కాలుష్యము ఇంకా ఎక్కువ అవుతుంది. ఇట్లా తను ఆర్గ్యూ చేస్తున్నాడు. ఇవన్నీ వినటానికి చక్కగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏంటంటే తాను కారణం, కర్త అనే భావనతోటి ఉండటం వలన ధర్మమును అనుసరించేటువంటి మహాత్ముడిగా ఉన్నటువంటి ధర్మరాజు అయినా కూడా ఈయన చేసిన ఒక తప్పు ఏమిటంటే, ఇప్పుడు ఈ భావనలో ధర్మం అంటే ఋషభం అండి. మన సనాతన ధర్మంలో ధర్మం అనేది ఋషభం, ఆ నంది ఎద్దుతోటి పోల్చబడినది ధర్మం. సో ధర్మముని ఈయన తీసుకువెళ్ళి బ్రహ్మం మీద కూర్చోబెడుతున్నాడు. అంటే ముఖ్యత్వం ధర్మానికి ఇస్తున్నాడు, బ్రహ్మమునకు ముఖ్యత్వం ఇవ్వటం లేదు. బ్రహ్మం అంటే ఎవరండి? శివుడు. శివుడు నందీశ్వరుడి మీద కూర్చోవాలా? నందీశ్వరుడు శివుడి మీద కూర్చుంటాడా? నందీశ్వరుడి మీద శివుడు కూర్చోవాలి. అంటే ధర్మము మీద బ్రహ్మం ఉండాలి,
కానీ ఈ ధర్మరాజు భావనలో అర్థంలో బుద్ధిలో ఏమర్థమైందంటే ధర్మాన్ని బ్రహ్మం మీద పెట్టాడు. అంటే ధర్మానికి ముఖ్యత్వం ఇస్తున్నాడు, అంత ముఖ్యత్వం. ఇది తప్పు అండి, ఇది తప్పు లెక్క, తప్పు భావన. కాబట్టి లేదండి నందీశ్వరుడి దగ్గరికి పోయి కదా శివుడి దగ్గరికి ఆలయంలోకి వెళతాం ఆయన అనుమతితోటి అంటే ఆ విషయం వేరు. అక్కడ కూడా సూక్ష్మం ఏమిటంటే అవును ధర్మమును అనుసరించి బ్రహ్మమును తెలుసుకో. బ్రహ్మము తెలుసుకోవలసినది సత్యము, బ్రహ్మము అది ముఖ్యం. నందీశ్వరుడు ధర్మం అనేటువంటిది ఒక మధ్యలో పెట్టుకున్న సాధనమే, కానీ సాధ్యమైనటువంటిది సాధించవలసినటువంటిది బ్రహ్మము. సో ఇటువంటి ఒక తప్పు భావన. మంచివాడు ధర్మరాజుకి సమంగా ఎవరున్నారు? ఉన్నా కూడా దుఃఖము పోలేదు. చూసారా, దుఃఖము పోవాలి. నేను చాలా మంచివాడిని, నేను చాలా భక్తి చేస్తాను, నేను గుళ్ళకి వెళతాను, కానీ నాకు చాలా దుఃఖం ఉందంటే నువ్వు భక్తుడివి కాదు, నువ్వు గుళ్ళకి వెళ్ళి చేసేటువంటిది సరి కాదు, నీకు అర్థమే కాలేదు. భక్తుడు దుఃఖపడడు, వివేకం ఉన్నవాడు ఆత్మజ్ఞానం ఉన్నవాడు దుఃఖపడడు. కాబట్టే మనము ఆ ఆత్మజ్ఞానమును పరాభక్తిని పొందుటకి ఈ భాగవతమును వింటూ మన లోపల ఉన్నటువంటి దుఃఖము ఏ కారణం వలన దుఃఖమని చెప్పవేయకూడదు, జస్టిఫై చేయకూడదు. కారణం ఏదైనా కావచ్చు. నేను దుఃఖపడవలసిన మనిషిని కాదు, నా స్వరూపములో బ్రహ్మమాన నాలో ఆత్మలో దుఃఖము లేదు, నేను సత్యనానంద స్వరూపుడిని తెలుసుకుంటే దుఃఖం ఎక్కడుంటుంది? అటువంటి ఈ సందర్భంలో సో కృష్ణుడు ద్వారకాకు బయలుదేరి వెళ్ళలేదు. ఆ తర్వాత ఇప్పుడు కృష్ణుడు బోధిస్తే మరలా ఏదైనా చెప్పి ఈయనకి దుఃఖం పోతుందా అంటే కృష్ణుడు ఆల్రెడీ బోధించాడు, కానీ దుఃఖం పోలేదు. వ్యాసుల వారు బోధించారు, బోధించినా కూడా ఆ బోధం లోపలికి వెళ్ళి అర్థం కాకపోతే బోధించేవాడు ఎంత గొప్పవాడైనా సరేనండి, మనకు వివేకము మన లోపల వివేకము ఉదయించి మనకు విషయం అర్థమయ్యి దానిని సరి అయిన విధంలో అప్లై చేసినప్పుడే దాని ప్రయోజనం మనకు. కానీ సాక్షాత్తుగా ముందు కృష్ణుడే భగవానుడే ఉండి టీచ్ చేసినా కూడా మనము మారాలని నిర్ణయించుకోనంత వరకు ఆ మారుటకు కావలసిన శక్తిని నేను పెంపొందించుటకు నేను ప్రయత్నం చేయకపోతే దేవుడు కూడా మార్చలేడు. చూడండి, ఈ పాయింట్స్ అన్నీ మనం గమనించాలి. సరే, కృష్ణుడు వెళ్ళలేదు. ఆ తర్వాత మరుసటి రోజు కృష్ణుడికి మనసులో ఒక ప్లాన్ ఉంది. సో ధర్మరాజుకి ఇప్పుడు ఎట్లా బోధన చేసేది ఎవరు చెప్తే ఈయన దుఃఖం పోతుందంటే ఎవరి మీద అయితే ఈ ధర్మరాజుకి చాలా ప్రేమ అభిమానము గౌరవం ఉన్నదో ఆయన యొక్క పితామహుడైనటువంటి తాతగారైనటువంటి ఆ భీష్ముడు దగ్గరికి తీసుకెళ్ళి భీష్ముడితో చెప్పిస్తే ఈయన కొంచెం వింటాడు అని చెప్పి భావనతోటి, అలాగే కృష్ణుడికి ఆ భీష్ముడు అంపశయ్య మీద పడుకొని ఉన్నాడు, ఇంకా ఆయన ప్రాణం వదలలేదు, యుద్ధభూమిలో ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చి భక్తితోటి కృష్ణుడినే ధ్యానిస్తూ కూర్చున్నాడు, ఆయన పడుకున్నాడండి అక్కడ. కృష్ణుడికి ఆ విషయం తెలుసు. అందుకని ఇప్పుడు భీష్ముల వారికి దర్శనము ఇవ్వాలి, ఆయన భక్తి ఏకాంత భక్తి నా మీద ఉన్న భక్తికి, అదే సమయంలో ఈ యుధిష్ఠిర ధర్మరాజుకి ఈ దుఃఖము పోవుటకు ఉపదేశము చేయించాలి. సో రెండు పనులను మనస్సులో పెట్టుకుని ఉన్నటువంటి కృష్ణుడు ఉన్నాడు ఆయన. ఇవన్నీ ఆయన సంకల్పాలు జరుగుతాయి. సో మరుసటి రోజు ఆ కృష్ణుడు తన గుడారంలో ఉండి పొద్దున ఉన్నప్పుడు ధర్మరాజు వెళ్ళాడు కలుసుకోవటం కోసం. కృష్ణుడి దగ్గరికి పోయి మనస్తాపం గురించి చెప్పుటకు వెళితే అక్కడ బయట గుడారం బయట అండి దారుకన్, కృష్ణుడి యొక్క రథసారథి, ఒరిజినల్ రథసారథి దారుకన్ వచ్చి అక్కడ కూర్చొని ఉన్నాడు కాపలా కాస్తూ. ధర్మరాజు రాగానే ఆయన అడిగారు, ద్వారకాధీశు కృష్ణుడిని నేను కలుసుకోవచ్చా, ఉన్నారా లోపలంటే
ద్వారకాధీశుడు ఇప్పుడు ద్వారకానాథుడు ధ్యానం చేస్తున్నారు, కొంచెం సేపు కూర్చోండి, వెయిట్ చేయండి అన్నారు. అంటే సరే ధర్మరాజు వెయిట్ చేస్తున్నాడు బయట అక్కడ కూర్చొని. కానీ మనసులో చింతిస్తున్నాడు. అందరూ ఈయన్ని పొగుడుతూ, ఈయనని ధ్యానిస్తూ, ఈయన యొక్క గొప్పదనాన్ని చెప్తున్నటువంటి ఈ కృష్ణుడు, ఈయన ఎవరి గురించి ధ్యానం చేస్తుంటాడు? సరే అడుగుదాం సందర్భం వచ్చినప్పుడు. ఈలోపు కృష్ణుడు ధ్యానం ముగించేసి వచ్చాడు. దారుకుని వెళ్ళి చెప్తే ఆదరంతో వచ్చి, అన్న ధర్మరాజన్న వచ్చావా, రండి రండి లోపలికి రండి అని చెప్పి వీళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఏమిటి సంగతి, ఎట్లా ఉన్నా అన్నీ అడుగుతుంటే, అది సరి మొదల్లో నాకు ఈ విషయం చెప్పు కృష్ణ, లోకమంతా నిన్ను గురించి ధ్యానం చేస్తుంది, నీ పాదాలకి నమస్కారం చేస్తుంటే నువ్వు ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నావు అంటే, అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నాకు ఎంతోమంది భక్తులు ఉన్నారు లోకంలో, ఆ భక్తుల గురించి నేను ధ్యానం చేస్తాను. అదిలో కూడా ఏకాంత భక్తి ఉన్నటువంటి భక్తులను గురించి నేను వాళ్ళని గురించి ధ్యానం చేస్తాను. అలా ఏకాంత భక్తితోటి నన్ను స్మరిస్తూ ఇప్పుడు ఆ యుద్ధ భూమిలో అంపశయ్య మీద పడుకొని గాయములతో ఉన్నటువంటి ప్రాణములు వదుటకు ఉత్తరాయణమును కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ భీష్ముడు ని నేను పోయి దర్శించాలనుకుంటున్నాను. ఆయనకి దర్శనం ఇవ్వాలి, ఆయన యొక్క ఆశీర్వాదాలు నేను తీసుకోవాలి, పెద్దవాడు కదా. అలా రెండు పక్కల చెప్పి, నేను వెళుతున్నాను, నీకు రావాలని ఉందా అని అడిగాడు. కృష్ణుడే బయలుదేరి తాతను చూడటానికి వెళుతున్నాడు భీష్ముడు అంటే, నేను వస్తానన్నారు. అందరూ ఈ పాండవులు, ద్రౌపది, ఆడవాళ్ళందరూ కూడా రథాలు వెక్కి ఆ భీష్ముడు పడుకోనున్నటువంటి యుద్ధ భూమిలో అంపశయ్య దగ్గరికి వెళ్ళారండి. ఇలా ఇక్కడ పెద్ద విశేషమైనటువంటి ఒక సత్సంగం, ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం జరగబోతున్నదని తెలిసి ఆ చోటికిటండి అనేక ఋషులు వాళ్ళ శిష్యులతోటి అక్కడికి వచ్చి అందరూ ఉన్నారట. ఆ ఋషుల యొక్క పేర్లు వస్తాయి, చెప్తాను తర్వాత. అలాగే దేవతలు కూడా సూక్ష్మ రూపంలో వచ్చి అక్కడ వాళ్ళ సాన్నిధ్యం అక్కడ ఉన్నారట అందరూ. సో కృష్ణుడు చాలామంది ఋషులు అందరూ వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళందరూ వస్తున్నారని భీష్ముడు పడుకోనే కింద చూపు కళ్ళతోటి ఇట్లా చూశాడు దూరంగా, ధర్మపుత్రుడు వస్తున్నాడు, పాండవులు వస్తున్నారని చాలా సంతోషపడ్డాడు. వాళ్ళు దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు. కృష్ణుడు కూడా నమస్కారం చేసి వాళ్ళందరూ ఆయనకి పక్కన చుట్టూ కూర్చున్నారు. అప్పుడు భీష్ముడు లేవలేడు కాబట్టి వీళ్ళందరికీ తన హృదయముతోటే నమస్కారం చేశాడుట. అలా కూర్చున్న తర్వాత వీళ్ళని చూసి పాండవులని ఆ భీష్ముడికి మనసులో అనిపించిందండి. ఋషుల పేర్లు చెప్తాను మొదట, చెప్పి ఆ తర్వాత భీష్ముడు ఏం మాట్లాడాడు ముందు వాళ్ళతోటి అక్కడట. ఈ ఋషుల యొక్క పేర్లు విందామండి, చదువుతాను. ఎందుకంటే వాళ్ళ పేర్లు మన చెవుల్లో పడ్డా కూడా మన జీవితాలు పావనమవుతాయి, మనకు వాళ్ళ యొక్క అనుగ్రహం దొరుకుతుంది. అక్కడటండి శౌనక మహర్షి, సూతుడు చెప్తున్నాడు కదా ఈ కథంతా. అక్కడ పర్వతుడు, నారదుడు, ద్యౌముడు, వ్యాసుడు, బృహద్వశుడు, భరద్వాజుడు, పరశురాముడు, వశిష్ఠుడు, ఇంద్రప్రథముడు, త్రితుడు, గృత్సమదుడు, అసితుడు, కక్షీవంతుడు, గౌతముడు, అత్రి, విశ్వామిత్రుడు, సుదర్శనుడు, శుకుడు, కశ్యపుడు, అంగిరసుడు మొదలైన చాలా ప్రసిద్ధమైనటువంటి పవిత్ర తపస్సు చేసినటువంటి పవిత్రమైన వాళ్ళందరూ మహర్షులందరూ అక్కడికి వచ్చినారు. అప్పుడు అట్లా వాళ్ళందరూ వచ్చి కూర్చున్నప్పుడు ఆ మహాత్ములందరినీ చూసి వాక్కులతో పూజించాడు. వేరే లేచి ఏమీ పూజ చేయలేడు కదా, వాళ్ళందరికీ వాక్కులతోనే. ఆయన వాక్కు మాట్లాడటానికి మాత్రం బాగానే శక్తి ఉందిటండి. ఇంకా ఇప్పుడు కృష్ణుడు వచ్చి అనుగ్రహం చేసినందువల్ల ముందు వచ్చి నిలబడ్డాడు కాబట్టి ఇంకా గంభీరమైన స్వరము ఆయనకు ఆ మాట్లాడే శక్తి ప్రసాదించాడుట. అప్పుడు భీష్ముడు హృదయంలో ధ్యానిస్తూనే వీళ్ళందరినీ నమస్కారం చేసి తర్వాత
చెప్పటం మొదలుపెట్టాడు. ఇక్కడండి ఇంకొక విషయం, భీష్ముడు ప్రతి క్షణము కృష్ణుడినే తలుసుకుంటూ ఇక్కడ ఈ అంబుశయ్య మీద పడుకొని ఉన్నాడు. కృష్ణుడిని చూడాలి, దర్శనం ఇవ్వాలి, నేను ఈ శరీరం వదిలే లోపల నాకు కావాలని అనుకున్నప్పుడు ఎవరో వెళుతూ ఉంటే అటువైపు కొంచెం ఏబా ఇక్కడ రారా, కొంచెం ఆ కృష్ణుడిని నేను చూడాలనుకుంటున్నాను, కొంచెం రమ్మని చెప్పు అని చెప్పి కబురు పంపించచ్చుగా అంటే అట్లా చేయలేదుట. నాకు ఆయన మీద ఏకాంతమైన భక్తి ఉందని ఆయనకి తెలిస్తే, ఆయనకి అర్థమైతే, ఆయన గుర్తించుంటే ఆ కృష్ణుడు నన్ను చూచుటకు ఆయనే రావాలని చెప్పి పట్టుదలతో ఉన్నాడుటండి ఈ భక్తుడు. భీష్ముడు సాధారణ మనుషుడు కాదు, చాలా పరమ భక్తుడు. కృష్ణుడి గురించి అంత తెలిసిన వాడే, అంతా తెలిసిన వాడే అయినా కూడా ఇప్పుడు కొన్ని మాటలు చెప్తాడు వినండి. అంతా తెలిసున్నా కూడా, ఇన్ని చెప్పినా కూడా జరిగిన తప్పు ఏమిటంటే అనేది ఇంకొక విషయం ఉంది, దాన్ని చెప్తాను ఇప్పుడు. అహో కష్టమహోన్యాయం యద్యూయం ధర్మనందనాః జీవితుం నార్హదక్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయాః. అయ్యయ్యో, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం, ఎంత దుఃఖమైన పడవలసిన విషయం ఇది. ఓ ధర్మమును అనుసరించే ఓ పాండవులారా, బ్రహ్మవేత్తలను, ధర్మమును, శ్రీకృష్ణుని ఆశ్రయించుకొని జీవించే మీకు కూడా ఇన్ని కష్టాలు జీవితంలో వచ్చినవంటే ఇది చాలా అన్యాయంగా ఉన్నది. చూడండి, మీరు ధర్మమును అనుసరించువారు, బ్రహ్మవేత్తలను అందరినీ పూజించేవాళ్ళు, ఆ శ్రీకృష్ణుడినే ఆశ్రయించి ఆయన తోటి స్నేహముగా ఉంటూ ఆయన ఆజ్ఞలతోటి నడుచుకునేటువంటి మీకు ఇన్ని కష్టాల జీవితంలో, ఇదేమిటి అర్థం కావట్లేదు, చాలా అన్యాయంగా ఉన్నదే అని చెప్పి ఆ పాండు చనిపోయినప్పుడు నుండి మీ అందరికీ కష్టాలే, మీ అమ్మ కుంతీదేవితోటి కలిసి అని చెప్పి తర్వాత చెప్తున్నాడండి. సర్వం కాలకృతం మన్యే భవతాం చయద ప్రియం సపాలో యద్వశే లోకో వాయోరివ ఘనావలి. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఇదంతా కాలము యొక్క మహిమ, ఇదంతా కాలము యొక్క మహిమ, ఇది ఎవ్వరూ ఆపలేరు. ఈ జగత్తు మొత్తం ఆ కాల పురుషుని యొక్క అధీనంలో ఉన్నది. అందుకని కాలము అందరిని ప్రభావమే అని నేను తలుస్తున్నాను. ఇది ఎలాగంటే గాలి వీచినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి మేఘములు ఒక చోట నుంచి ఇంకొక చోటికి వస్తాయి, మరలా గాలి వీసినప్పుడు అక్కడి నుంచి ఇంకొక చోటికి వెళతాయి. ఇలా ఈ గాలి యొక్క ప్రభావం వలన ఆ మేఘములు నిలకడ లేకుండా ఇలా కదులుతూనే ఉంటాయి. అలాగనే కాలం యొక్క ప్రభావం అని చెప్పి తర్వాత ఆశ్చర్యం ఏమిటది, యత్ర ధర్మసుతో రాజా గదాపాణిర్వృకోదరః కృష్ణో అస్త్రీ గాంధీవం చాపం సుహృత్ కృష్ణస్తతో విపత్. ఏం చెప్తున్నారండి దీంట్లో, ఓ ధర్మసూత రాజా, సాక్షాత్తుగా ధర్మ రాజై ఉండగా ఆయనకు సహకరిస్తూ రక్షిస్తూ భీముడు గదను పెట్టుకొని ఉన్నటువంటి భీముడు, బాణములు వదులటలో చాలా ప్రసిద్ధుడైన అర్జునుడు, తర్వాత వీళ్ళని రక్షించుచుండగా మిత్రుడుగా, స్నేహితుడుగా కృష్ణుడు వీళ్ళకి రక్షకుడుగా ఉండి కూడా ఉన్నా కూడా ఎన్ని ఆపదలు చూడండి. కృష్ణుడే ముందు అక్కడ నిలిచున్న అభిమన్యుడు చావకుండా కృష్ణుడు చేయొచ్చు కదా, చెయ్యడు. ఈశ్వరుడు వాళ్ళ కర్మలు ప్రారబ్ధములు అనే విషయములు ఉన్నాయి.
అందుకని ఆయన వాటన్నిటిలో చెయ్యి పెట్టడు. ఆయన అందరికీ ఆ కర్మ ఫలములను సప్లై చేస్తూ ఈ లోకం మొత్తమును తన యొక్క మాయాశక్తితోటి నడుపుతుంటాడే కానీ దీనిలో ఎవరికి ఏమి కష్టములు సుఖములు రావాలనేటువంటిది ఆయా జీవులు చేసిన పుణ్య పాప ఫలములు. ఇప్పుడు ఒక విషయం చెప్తానన్నాను కదా, భీష్ముడి విషయమే. ఈయన ఇంత చక్కటి చాలా గొప్పవాడు భీష్ముడు. ఈయన యొక్క పూర్వజన్మం గురించి కొంచెం చెప్తానండి. సాధారణ మనుషుడు కాదు. ఒక శాపం వలన స్వర్గలోకములో అష్టవసువులలో ఒకడు ఈ భీష్ముడు. ఇంకొక ముందు జన్మలో అక్కడ ఆయన పేరు ద్యౌహు. ఏదో కారణం ఎప్పుడో ఏదో సందర్భంలో కామధేనువు యొక్క పుత్రిక అయినటువంటి నందిని ఆ గోమాతను తీసుకువెళ్ళటానికి దొంగిలించి అలా తీసుకెళ్ళేట్టుగా ఏదో ఆట కోసమా కాకతాళీయముగా ఏదో జరిగింది. ఎవరో అందరూ కలిసి చేస్తుంటే భీష్ముడు ఆ పనిలో పాల్గొన్నాడు కాబట్టి ఆయనకి శాపం అండి. ఆ శాపం వలన భూలోకంలో ఇక్కడ పుట్టాడు. చాలా గొప్ప శక్తి తపశ్శాలి అన్నీ ఉన్నాయి కదా. ఆయన భీష్ముడు ప్రతిజ్ఞ మనకందరికీ తెలుసు. అటువంటి భీష్ముడు కృష్ణుడి గురించి ఇప్పుడు పొగుడుతూ చెప్తాడు. కృష్ణుడు యొక్క తత్వం ఏమిటని అంత తెలిసిన వాడే, భగవంతుడే ముందు సాక్షాత్తుగా ఉన్నాడు తెలిసిన వాడే అన్నీ చెప్తున్నా కూడా అటువంటి తపశ్శాలి శక్తి, అటువంటి బ్రహ్మచర్య వ్రతము నిష్టని పట్టుకొని ఉన్నటువంటి వాడు ఆ కృష్ణుడు వచ్చి రాయబారము సమయమునందు యుద్ధము వద్దు అని చెప్పి మాట్లాడి చెప్తున్నప్పుడు కౌరవుల వైపు భీష్ముడు ఉన్నాడు కదా. భీష్ముడు పెద్దవాడు వీళ్ళందరిలో. భీష్ముడు నిజముగా గట్టిగా నిర్ణయించి ఆ ధృతరాష్ట్రుడితోటి ఆ దుర్యోధనుడితోటి చెప్పితే వాళ్ళు మాట దాటరు. కానీ చూడండి లోపం ఎందువలన ఆయన ఈ అధర్మం వైపు పాండవుల వైపు ఉన్నాడు అంటే చివరిలో ఆయన చెప్తాడు, వాళ్ళ చేతుల కింద వాళ్ళ మోచేతి నీళ్లు నేను తాగుతున్నట్లు అక్కడ జీవిస్తున్నాను అన్నాడు. చూసారా? అందుకని వాళ్ళకి నేను ఇట్లా వాళ్ళు పెట్టే అన్నం తింటూ బతుకుతున్నాను కాబట్టి వాళ్ళకి నేను ఇట్లా అప్పు తీసుకున్న వాడిని అయినాను అన్నాడు. అంటే చూడండి, భగవంతుడే ముందు సాక్షాత్తుగా వచ్చినా కూడా చెప్పినా కూడా ఒక మనుషుడు యొక్క ఆ ప్రారబ్ధం అనేటువంటిది అట్లా నడిపిస్తుంది. కానీ లోపల జ్ఞానమునకు కావలసినటువంటి అంత సాధన సంపత్తి అంతా ఆయన దగ్గర ఉందండి. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. సరే, ఇలా చెప్తూ ఆ తర్వాత అంతా దైవాధీనమే. ఆ ఈశ్వరుడు యొక్క సంకల్పం, ఆయన ఏమి చేయదలుచుకున్నాడో ఏమి జరుగుతుందో ఎవరికి ఏమి తెలియదు. ఈ కృష్ణుడు భగవంతుడి యొక్క రహస్యం మనకు తెలియదు. ఇలా చెప్పి మీరు నన్ను ఏదో అడగాలని చెప్పి ఇక్కడికి మీరందరూ వచ్చారు, నువ్వు ఏమిటి అడిగేది? మీతో ఉంటూ జీవిస్తున్నట్టు ఆ కృష్ణుడు ఉన్నాడు కదా, ఆయన్ని అడగకుండా నాకేమి తెలుసు? నేనేమనుకుంటానండి, ఎమ్మన్యసే మాతులేయం ప్రియం మిత్రం సుహృత్తమం అకరోత్ సచివం దూతం సౌహృదాదధ సారథిం. నీ పిన్న తల్లి కొడుకైనటువంటి ఆ కృష్ణుడు ప్రియతముడు చాలా ఉపకారం చేసేటువంటి భావం ఉన్నవాడు. ఆయన భావించే ఆయనను నువ్వు స్నేహము వలన ఏం చేశావు? బంధువనియు స్నేహితుడిగా ఉన్నాడని మీకు ఉపకారం చేస్తున్నాడని చెప్పి ఆయన నువ్వు మినిస్టర్గా, మంత్రిగాను, రాయబారిగాను, చివరికి కారు డ్రైవర్ పని కూడా ఇచ్చారు ఆయనకి. అదేనండి, అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు కదా. ఇవన్నీ ఇచ్చావు నువ్వు, కానీ నువ్వు తెలుసుకోలేదు ఆయన ఎవరు ఏమిటనేది. కాబట్టి నేను ఇప్పుడు ఆయనని ధ్యానిస్తూ ఇప్పుడు ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే భగవంతుడు ఏకాంత భక్తులను ఎత్తుక్కుంటూ వస్తాడు.
భగవంతుడే చెప్తాడు ఒక చోట భాగవతంలోనే, అహం భక్త పరాధీన, భక్తులకు నేను వాళ్ళ అడుగుజాడల్లో నేను నడుస్తాను, భక్తుడి వెనుక నేను నడుస్తూనే ఉంటాను, భక్తుడు ఏం చెప్తే నేను అది చేస్తానంటాడు. పరాధీన, నేను వాళ్ళ స్వాధీనంలో ఉన్నాను, వాళ్ళు హృదయంలో భక్తి అనే తాళ్ళు పెట్టి నన్ను వాళ్ళు కట్టేశారు అంటాడు. అప్పుడు అటువంటి ఏకాంత భక్తిని నేను ఆ భగవంతుడి కోసం చేస్తున్నాను, అది నాకు ఇప్పుడు అది ఫలించినది అని చెప్తూ తర్వాత ఎవరైతే ఇట్లా ఇక్కడ ఒక సందేశం అండి, జీవితంలో శరీరం వదిలే ముందు భగవంతుడి యొక్క చింతన నామ సంకీర్తనం చేస్తూ శరీరాన్ని వదలటం చాలా ముఖ్యమండి, అవసరం. లేకపోతే ఆ మనసులో ఉన్నటువంటి అలవాటు చొప్పున ఉన్న అనేక వాసనలు ఆ మనుషుణ్ణి ఆ ప్రాణం వదిలే సమయంలో వికారం పరిచి ఏదో అనుకుంటూ చింతిస్తూ ఇంట్లో ఉన్న కుక్కని గురించో లేకపోతే ఇనపెట్లో ఉన్న డబ్బుల గురించో మనవడు మనవరాలు ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళ గురించో అనుకుంటూ ప్రాణం వదిలాడనుకోండి శరీరం, మరలా ఆ కుక్కలాగానో ఆ ఇనప పెట్టెని కాపలా గాయటానికో లేకపోతే ఆ మనవుడు వాళ్ళ ఇళ్లలో ఎక్కడో ఈ జీవుడు మళ్ళీ పుడతాడటండి. ఇది సత్యం. ఈ విషయాన్ని ఇక్కడ ఆయన చెప్తున్నాడు. దీనికి మొదట కృష్ణుడు భగవద్గీతలో చెప్పున్నాడు. 8వ అధ్యాయంలో యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. శరీరాన్ని వదిలేటప్పుడు ఆ మనస్సులో ఆ జీవుడు తన మనసులో ఏది చివరిగా అనుకుంటూ శరీరాన్ని వదులుతాడో ఆ భావనకి తగినట్లుగా వాళ్ళు ఆ శరీరాన్ని తర్వాత పొందుతారు. కాబట్టి మనస్సు చివరిలో ఈ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి థాట్ చాలా ముఖ్యం. కాబట్టి అది భగవంతుణ్ణి అనుకుంటాను నేను, అప్పుడు అనుకుంటానని అంటే అది జరిగే పని కాదు. దానికి ఇప్పుడు నుంచి సాధన చేయాలి. అట్లా చేయుటకు శరీరమును ఎలా వదలాలనేటువంటిది భీష్ముడు కూడా ఇక్కడ ఒక శ్లోకంలో చెప్తున్నాడండి. భక్త్యావేశ్య మనో యస్మిన్ వాచా యన్నామ కీర్తయన్ త్యజన్ కలేవరం యోగి ముచ్యతే కామకర్మభిః. యోగి అంటే నిష్ఠ నియమాలతోటి ఉండి ఆధ్యాత్మిక జీవనమును మతపరమైన జీవితంతో మొదలు జీవితమును ఆరంభించి దానిని ఆధ్యాత్మికపరమైన జీవనముగా మార్చుకొని ఎవరైతే భక్తితోటి మనస్సులో భక్తి ఆవేశించి ఇంకా భక్తి తప్ప జీవితంలోండి చివరి దశ, పోయిన సత్సంగంలో చెప్పాను కదా, వానప్రస్థంలోనే మనం రెడీ అవ్వాలండి. వానప్రస్థం అంటే 50 ఏళ్ళు దాటిన వెంటనేనండి. అప్పుడే అన్నిటికీ కొంచెం స్వస్తి చెప్తూ ఉండాలి. చాలు చాలు, అలం సంస్కృతంలో అలం అంటే చాలు చాలు, ఇదంతా ఇంక వద్దు అని ఆ భక్తిని పెంచుకుంటూ దాన్ని తీవ్రమైన భక్తి, వైరాగ్యంతో కూడినటువంటి భక్తి, బాగా అర్థం చేసుకున్న జ్ఞానంతో గుప్తి భక్తి ఆవేశ మనో యస్మిన్, ఎవరైతే ఆయన వాక్కులతోటి నామకీర్తయన్, ఆ భగవంతుడి యొక్క నామములనే చెప్తూ నామ సంకీర్తనమే మనస్సులో చెప్పుకుంటూ ఆ జపంలోనే అట్లా మనసును ఉంచుతూ ఉంటే త్యజన్ కలేవరం, అప్పుడు శరీరాన్ని వదిలేశాడంటే అటువంటి యోగి ముచ్యతే కామకర్మభిః, ఆ తరువాత ఆ జీవుడికి మరలా జన్మించవలసిన శరీరమును ఇంకోటి పొందవలసిన అవసరం ఉండదు, ముక్తి లభించును అని చెప్తున్నాడు. కర్మభిః, కామకర్మములన్నీ ఇంకా ఏమి ఆశలు లేవు, కర్మము ఏదైనా బ్యాలెన్సు లేదు, అంత సంచిత కర్మ ఆగామి కర్మ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది ఈ జ్ఞానము ఈ భక్తి వలన అని చెప్పి ఆ విషయాన్ని ప్రబోధించి ఆ తర్వాత నేను అటువంటి ఆ భగవంతుడు చతుర్భుజుడైనటువంటి ఆ కృష్ణుడు విష్ణువుని నేను ధ్యానిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఇట్లా. సో ధర్మరాజు
ఈ ఈ మాటలన్నీ విని ఋషులు అనుసరించి ಎಲ್ಲರೂ కూర్చొని ఉండగా ఆ భీష్ముడు ఇంకా ధర్మరాజు ఆ భీష్ముడిని ఈ విధముగా ప్రశ్నించాడుట. భీష్ముడు మాట్లాడటం అయిపోయింది. ఇప్పుడు కొంచెంసేపు మళ్ళీ ప్రార్థన ఉందండి. ఇంకా స్తుతికి రాలేదు, మన మెయిన్ స్తుతికి రాలేదు, ఈ ముందు విషయాలు ఇవన్నీ. అప్పుడు భీష్ముడిని ధర్మరాజు చాలా ప్రశ్నలు వేశాడుట. ఎలా, ఏమేంటి గురించి అంటే, దాన ధర్మాన్, రాజధర్మాన్, ధర్మాన్, క్షత్రధర్మాన్ విభాగశః, స్త్రీధర్మాన్, భగవద్ధర్మాన్, సమాసవ్యాసయోగతః. ఈ ధర్మాలన్నిటిని గురించి నాకు చెప్పండి అని చెప్పి అడిగితే ఆ భీష్ముడు అనర్గళంగా అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తూ వీటన్నిటి గురించి అండి, ఇవన్నీ ఇన్ని ధర్మాలు, దాన ధర్మం, రాజధర్మం, అన్నిటి గురించి, స్త్రీ ధర్మం, భాగవత ధర్మం అన్నిటినీ వివరంగా చాలా విస్తీర్ణముగా విస్తరించి చెప్పాడు. అందుకనే మహాభారతంలో ఆ శాంతి పర్వం అనేటువంటిది చాలా పెద్దదండి. దాంట్లోని ఈ విషయాలన్నీ వస్తాయి. అటువంటి సందర్భంలోనే ఆ భీష్ముడే విష్ణు సహస్రనామను కూడా ఇచ్చాడండి, చెప్పాడు. చాలా గొప్ప సహస్రనామాల్లో 2 చాలా ముఖ్యమైనవండి ఈ కలియుగంలో. లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము అందరికీ తెలిసిందే. ఆ విష్ణు సహస్రనామం ఎప్పుడు పుట్టింది, ఎవరి ద్వారా చెప్పబడిందంటే ఇదో భీష్ముడు వారి ద్వారా, ఈ భీష్ముడు చెప్పారు అక్కడ. అందుకనే అక్కడ అట్లాంటి అడిగినప్పుడు ఆ ప్రశ్నల్లో విష్ణు సహస్రనామానికి ముందు కూడా మనం చదువుతాం కదా, యుధిష్ఠిరమువాచ కో ధర్మ సర్వధర్మాణం భవత పరమో మతః, కో ధర్మ సర్వధర్మాణం ధర్మోది కథమో మతః, ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. ధర్మములన్నిటిలో కంటే ఏది గొప్ప ధర్మమని మీరు అనుకుంటున్నారో ఓ భీష్మ పిత తాతగారు, ఏ ధర్మం వలనైతే మనుష్యుడు అన్ని బంధములలో నుంచి విడిపించబడతాడో అటువంటి ధర్మం గురించి చెప్పండి అని అడిగినప్పుడు ఆ విష్ణు సహస్రనామం చదవటం జరిగిందండి. చాలా గొప్ప అద్భుతమైన వెరీ వెరీ పవర్ఫుల్ ఆ మంత్రములు. ఒక్కొక్క నామము ఒక్కొక్క ఉపనిషత్తు యొక్క మంత్రం లాంటిదండి. సో అట్లా అన్నిటికీ బదులు చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత స్తుతి మొదలు పెడుతున్నాడండి. భీష్మ ఉవాచ. ఇక్కడ భీష్ముడి యొక్క స్తుతి, ఇప్పుడు భగవంతుణ్ణి వీళ్ళకి చెప్పాల్సిన సమాధానాలన్నీ చెప్పేశాడండి, అడిగిన వాటన్నిటికీ. ఇప్పుడు ఆయనకి శరీరం వదలాలి, టైం అయింది. అందుకని ఆయన ఇప్పుడు మనస్సుని అంతర్ముఖం చేసుకొని ఆ భగవద్ ధ్యానంలో లీనమవుతున్నాడు. అలా భగవద్ ధ్యానంలో లీనమవుతున్నప్పుడు ఆయన మనస్సులో అంతరంగముగా ఆయన కళ్ళకు ముందు మనస్సులో ఏమీ కనపడుతున్నది, దేని గురించి ధ్యానం చేస్తున్నాడు. సో జీవితం యొక్క లక్ష్యం ఏమిటని తెలియాలండి. పరమాత్మ ప్రాప్తి మాత్రమే జీవితం యొక్క లక్ష్యమని మనం మొదలు నిశ్చయించుకోవాలండి. అది ఎప్పుడు, ఎన్ని రోజుల తర్వాత జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది కాదు. ఇప్పుడే, చిన్నప్పుడే, ఏ వయసులో అయినా సరే మనకు ఇది కలగాలి. ఇది జరిగినదంటే మిగిలినవన్నీ మనకు తర్వాత ఆ బ్రహ్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానం అవన్నీ వాటంతట అవే భగవంతుడు మనకు ఏర్పాటు చేస్తాడు, గురువు మూలమా, శాస్త్రం మూలముగా. కాబట్టి మనము నిర్ణయించుకోవాలి, నా జీవితం యొక్క లక్ష్యం పరమాత్ముడిని ప్రాప్తి, పరమాత్ముడి యొక్క ప్రాప్తిని పొందుటే. పరమాత్ముడి యొక్క ప్రాప్తి అంటే మోక్షం అండి, బ్రహ్మజ్ఞానం అండి, ఆత్మజ్ఞానం అండి, స్వరూప జ్ఞానం. మామూలుగా చెప్పేటప్పుడు భక్తి పరముగా పరమాత్ముడి యొక్క దర్శనము అంటాం. పరమాత్ముడి యొక్క దర్శనం ఇక్కడ ఇంతమందికి జరుగుతున్నది ఆ భారతం యుద్ధం సమయంలో, కృష్ణుడి యొక్క అవతారంలో. కానీ అందరికీ బ్రహ్మజ్ఞానం రాలేదే. అందరూ గొప్ప భక్తులుగా లేరే. అలా ఉంటే దుర్యోధనుడు ఏం లేదు, ధృతరాష్ట్రుడు ఏమీ వినలేదు.
ఎవరు చాలా వినని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ద్వేషించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయనను అవమానపరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శిశుపాలుడు వినలేదే. ఎవరో ఈ భక్తులు చూడండి, ఆ కుంతీదేవి, ఆ ఉత్తర, ద్రౌపది, పాండవులు, అలాంటి వాళ్ళలో ఈ భీష్ముడు, వీళ్ళందరూ పరమ భక్తులు. తర్వాత మనకు విదురుడి కథ కూడా వస్తుంది. సో పరమ లక్ష్యం ఆ భగవత్ ప్రాప్తి. మధ్యలో ఈ ప్రారంధము మూలంగా జీవితము, బంధములు, రెస్పాన్సిబిలిటీసు. భీష్ముడికి చూడండి, ఇప్పుడు పరమభక్తుడే, ఎన్ని కష్టాలు ఆయనకు కూడా. ఆయన ఏంటి సుఖపడ్డాడా ఏంటి? సుఖపడలేదు. అన్ని ప్రశ్నలే, సమస్యలు ఆయనకి అన్నీ. వీటితోటే ఆ జీవితం. కానీ లోపల అంతరంగముగా లక్ష్యం అనేది ఆల్రెడీ ఆ విత్తుని నాటడం జరిగింది. కాబట్టి పరమాత్మ లక్షణం, పరమాత్మ దర్శనమే జీవిత లక్ష్యముగా పెట్టుకోవాలి. ఒక సందేశం. ఇప్పుడు భీష్ముడి యొక్క స్తుతి అండి. వీటిని కూడా అన్ని శ్లోకాలు చదవను, కానీ మీకు దాని యొక్క ఎలా ఆయన మొదట సగుణ రూప ధ్యానము చేస్తూ, ఈయనకి ఆ చిన్న కృష్ణుడో, వెన్న కృష్ణుడో, ఉన్ని కృష్ణుడో, గోపాలకృష్ణుడో, బృందావన అటువంటి ఆటల పాటలతో ఉన్న కృష్ణుడో కాకుండా ఈయన కళ్ళకి ముందు ఏమి కనపడుతున్నదంటే, ఇప్పుడిప్పుడు కొద్ది రోజుల ముందు ఆ యుద్ధరంగంలో ఎటువంటి కృష్ణుడిని ఈయన చూశాడో ఆ లేటెస్ట్ ఇంప్రింట్స్ మనస్సులో ఉన్నాయండి. అది దాన్ని తలుచుకుంటూ ఆ భావనలో ఉండటం ఈయనకి చాలా సంతోషంగా ఉంది లోపల. బయట శరీరం అంతా గాయాలతో, నొప్పులతోటి అట్లా ఉన్నా కూడా ఇప్పుడు ఇంకా ఆ శరీరం నేను కాదు, పరమాత్మ జీవిత లక్ష్యముగా పెట్టుకోవాలంటే అండి, మరొక విషయం కూడా చెప్తాను. ఆధ్యాత్మిక సాధకుడికి ఇది ఎవరు లక్ష్యంగా పెట్టుకున్నారో వాళ్ళకండి. సాధారణ భక్తులకి, మామూలు వాళ్ళకి నేను మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుందని నేను అనుకోను. కొంచెమో గొప్ప వేదాంతం యొక్క పరిచయము, కొంచెమో గొప్ప కర్మయోగమును, ఉపాసన యోగమును, పూజలు పునస్కారాలు అన్నీ చేసి ఏదో సంస్కారము కొంచెం పెంపొందించుకున్న వాళ్లకు భాగవతమును నేను చెప్పే ఈ విధానము అర్థమవుతుందని నేను భావిస్తాను. అది సత్యము కూడా. కాబట్టి భగవంతుడు జీవితం యొక్క పరమలక్ష్యము అలా పెట్టుకున్నప్పుడు, మరి ఈ శరీరము, దీని మూలముగా జరిగే ఈ వ్యవహారం, ఇదంతా ఇక్కడ ఒక ఫస్ట్ స్టెప్ స్వామీజీ చెప్తారు ఆధ్యాత్మిక జీవనంలో. ఈ దేహము నేను కాదు, ఈ దేహము నాది కాదు, దీని మీద నాకు ఏ స్వాతంత్ర్యము లేదు. కాబట్టి దేని మీద స్వాతంత్ర్యం ఉన్నది మనకు జీవితంలో? కంట్రోల్స్. దేని మీద మనకు కంట్రోల్ లేదు అనేది తెలుసుకోవాలండి. కాలం మీద మనకు కంట్రోల్ లేదు. ఈ శరీరమునకు ఏ వ్యాధి రావాలి, ఏ సుఖం రావాలి, ఇది ఎన్ని రోజులు జీవించాలి, దీనికి ఎంత ఆయుష్, ఎంత సంపద, ఆయుష్, భోగము, ఐశ్వర్యము, ఇవన్నీ కూడా ప్రీ డిటర్మైన్డ్ అండి. ఆల్రెడీ బ్లూ ప్రింట్ రెడీ అయిపోయినది ఆ పూర్వజన్మ యొక్క కర్మల వలన. కానీ మనకు స్వాతంత్ర్యం దేనిలో ఉందంటే, ఇక్కడ ప్రారంధం ఈ దేహం మూలంగా ఏవి జరుగుతున్నప్పుడు కూడా వీటన్నిటికి రియాక్ట్ అవ్వకుండా వాటిని తితిక్షతోటి చాలా టాలరేట్ చేయగలిగినటువంటి శక్తి. తితిక్ష అంటే సంస్కృతంలో, తెలుగులో మాట గుర్తు రావట్లేదు. భరించగలిగినటువంటి శక్తి. భరించగలగాలి. భరించటం అంటే దుఃఖంతో కాదు, ఇది ఇంతే, ఈ శరీర ధర్మం ఇంతే, ఈ శరీరము, ప్రకృతి, ఈ కర్మ, వీటితోటి నా నిజ స్వరూపమునకు సంబంధం లేదు. కాబట్టి నేను దేహమును కాదు, ఈ దేహము నాకు చెందినది కాదు, దీనికి ఏవో వస్తుంటాయి, పోతుంటాయి, జరుగుతుంటాయి. అప్పుడు నా మనస్సుని, దేహము మనస్సు కలిసి ఉన్నా కూడా మనస్సుని దేహము నుండి కొంచెం విడతీసి ఆత్మ మీద చింతన చేయటం కోసం తిప్పాలండి. దీనికి పేరు అంతర్ముఖం అండి. ఓకే, సో ఇంట్రావర్టెడ్నెస్. అప్పుడు అంతర్ముఖమైనప్పుడు మనస్సు ఈ బయట జరిగే ఇవన్నీ కూడా
కేవలం మాయ, మిథ్య, లేనివి ఉన్నట్లు కనపడుతున్నాయని మనకు అర్థమవుతుందండి. ఈయన ఆ పార్థసారథి రూపములో యుద్ధము సమయంలో చూసినటువంటి ఆ రూపమును ధ్యానిస్తున్నాడండి మనస్సులో. మొదట శ్లోకంలో ఇతి మతి రూపకల్పిత వితృష్ణా భగవతి సాత్వత పుంగవే విభూమ్ని స్వసుఖముపగతే క్వచిద్విహర్తుం ప్రకృతిముపేయుషి యద్భవ ప్రవాహ. సో భగవంతుడి యొక్క నిజ స్వరూపం గురించి మొదట్లో చెప్తున్నాడండి, తెలుసుకున్నాడు. ఆ పరమాత్ముడు ఆనంద స్వరూపుడు. కానీ ఆయన ఎప్పుడు ఆనంద స్వరూపుడుగా ఉన్నా కూడా ఆయనకు ఏదో ఆడుకోవాలి, క్రీడ చేయాలని చెప్పి తోచినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ మాయాశక్తితోటి ఈ అనంతుడైనటువంటి ఆ పరమేశ్వరుడు. సో ఇక్కడ ఏమిటి చెప్పాలంటే అనంతరూప ధ్యానం. అనంతరూప అనంతనామ ఆదిమూల నారాయణ. అనంతరూప అనంతనామ ఆదిమూల నారాయణ. అనంత శయన హే జగన్నాథ కమల నయన హే మాధవ. కరుణాసాగర కాళీయనర్తన హే కృపా సింధో కృష్ణ హే దయా సింధో. అంత అనంతరూపుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు ఎంత దయా కరుణ సముద్రుడు. ఆ మీద దయ ఉండబట్టే కదా, కరుణ ఉండబట్టే కదా నన్ను చూచుటకు వచ్చి నాకు చివరి సమయంలో కూడా తన యొక్క దర్శనమును ఇచ్చుటకు వచ్చాడు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం అని చెప్పి అనంతరూపుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్ముడిని, అటువంటి అనంతుడికి నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు నా మనస్సులో ఏ అనుష్ఠానముల గురించి, కామనల గురించి, కర్మను గురించి కానీ నాకు ఎటువంటి బంధము లేకుండా నా మనసు ఇప్పుడు పవిత్రమైనది. ఒక మనిషికి తనకు తానుకు తెలియాలండి, నా మనస్సులో ఇప్పుడు కామ క్రోధములు రాగద్వేషములన్నీ క్షీణించి శుద్ధమైన మనస్సులాగా శాంతితోటి ఉన్నది అని మనకే తెలియాలండి. ఈ శాంతి అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? బయటలో విషయాలు, లోకంలో మార్పుల వలన శాంతి రాదండి. బయట ఏమి జరుగుతున్నా కూడా లోపల క్లైమేట్ మారకుండా ఉండటమే ఆధ్యాత్మిక సాధనం అండి. ఆధ్యాత్మిక సాధన అంటే ఏదో పెద్ద పెద్దది అనుకోకూడదు. స్వామీజీ చెప్తారు, నెవర్ కాంప్రమైజ్ విత్ ద పీస్ ఆఫ్ యువర్ మైండ్. మరొకటి, నెవర్ కీప్ ద కీ ఆఫ్ యువర్ పీస్ ఇన్ ద అదర్స్ పాకెట్. నీ శాంతిని పోగొట్టుకొనుటకు ఒక్కరోజు కూడా కాంప్రమైజ్ అవ్వకు. మన శాంతి నువ్వు సాధించాల్సినది ఒక్కరోజు కూడా సాధించకుండా వదలదని అదేం చెప్పలేదు. శాంతి ముఖ్యం. నీ సాధించావా, సాధించలేదా, పొందావా, పొందలేదా, లాభమా, నష్టమా, అభిమానమా, శోకమా, దుఃఖమా, రాగమా, ద్వేషమా, అన్ని ద్వంద్వములు ఏమి జరుగుతున్నా కూడా ఐఆమ్ అన్డిస్టర్బ్డ్. ఇదేనండి ఆధ్యాత్మిక జీవితం యొక్క లక్షణం. బయట ఏమి జరుగుతున్నా కూడా బాహ్య ప్రపంచము నన్ను ఎవ్వరు, ఏ వస్తువు కూడా నా మనసు యొక్క శాంతిని కదలించలేదు, కలతపరచలేదు. ఇది లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆధ్యాత్మిక సాధనం అంటే ఇంత. దీనికోసమే ప్రయత్నం చేయాలి. మీరు జపమే చేస్తారో, ధ్యానమే చేస్తారో, యాత్ర చేస్తారో, స్నానాలు చేస్తారో, ఏమైనా చేయండి, ఏమైనా చేయకుండా ఉండండి. బట్ ద బేసిక్ థింగ్ ఈజ్, అదే ముఖ్యమైనది, మనశ్శాంతి. శాంతి సమృద్ధం అమృతం. ఆ శాంతి. సో అటువంటి శాంతితో నేను అనంతుడిని సమర్పిస్తున్నాను నా మనస్సును అని చెప్పి. తర్వాత శ్లోకమునందండి, ఆ భగవంతుడి యొక్క శరీర రూపం, శరీరం యొక్క రంగు, ఆయన కట్టుకున్న బట్టలు
ఇలాంటిదన్నీ తలుచుకుంటూ ఆ దివ్యమంగళమైనటువంటి ఆనంద ఘన స్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు త్రిభువన కమలం తమాలవర్ణం రవికర గౌరవాంబరం దధానే వపురలక కులావృతానాబ్జం విజయ సఖే రతిరస్తు మే నవధ్యా. మేఘశ్యాముడైనటువంటి ఉదయించే సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నటువంటి పచ్చని వస్త్రము కట్టుకున్నటువంటి అందమైన ఉంగరాల జుట్టుతో ఉన్నటువంటి పెద్ద పెద్ద పద్మములు లాంటి కళ్ళు ఉన్నటువంటి ఆ కృష్ణుడి రూపము మూడు లోకములలో సుందరమైనదే. త్రిభువన సుందర. రుక్మిణి కృష్ణుడికి లెటర్ రాసింది అప్పుడు, త్రిభువన సుందర, మూడు లోకంలో నీలాంటి అందమైన వాడు లేడని. అటువంటి అర్జునుడి యొక్క స్నేహితుడైనటువంటి, ఎందుకంటే అక్కడ అర్జునుడికి రథసారథిగా చూడండి, మనవుడికి కృష్ణుడు రథసారథిగా ఉండి సహాయం చేస్తుంటే భీష్ముడు కొంచెం అసూయ వచ్చిందిట. నాకు ఇట్లాంటి భాగ్యం దొరకలేదే, వీడు నా చిన్న మనవుడు, వీడికి ఆ కృష్ణుడు రథం తోలేవాడిగా కూర్చొని ఉన్నాడు, ఎంత అదృష్టం ఎంత అదృష్టం అని మనసులో అనుకున్నాడట. అందుకని ఆ మాటని చెప్తున్నాడు ఇక్కడ. అర్జునుడి యొక్క సకుడైనటువంటి ఆ భగవానుని మీద నాకు ఎటువంటి ఒక ఆశ లేనటువంటి, ఫలతృష్ణ ఏది లేనటువంటి ప్రీతి, అన్కండిషనల్ లవ్ అండి. ఏ కామనతోటి ఏ ఆశతోటి భగవంతుడిని పూజించకూడదు. ఆయన ఇట్లా చెప్పితే మీకు నచ్చదు సార్. ఏ ఆశ లేకుండా ఏమి అడగకుండా అసలు ఎందుకండి గుడికి పోవటం, ఎందుకండి వ్రతాలు ఉండటం, ఇట్లా అడుగుతాం మనం. మన భక్తి ఆ లెవెల్లోనే ఉంది, కానీ వింటున్నాం, వినబోతున్నాం, వింటాం. ఇంకా కూడా నిష్కామ భక్తి, ఏమి అడగకూడదు. అప్పుడు ఎందుకు పూజించడం? ఏమి అడగకుండాని ఇన్ని ఇచ్చాడు కదా, ఈ శరీరం ఇచ్చాడు కదా, చుట్టూ పంచభూతాలను ఇచ్చాడు కదా, ఇవన్నీ ఇచ్చినందుకే ఆయనకి కృతజ్ఞత చెప్పడం కోసం, థ్యాంక్స్ గివింగ్ కోసం నువ్వు చేసినటువంటి ఈ ఉపకారమునకు వీటన్నిటికి నాకు గురువునిచ్చావు, శాస్త్రమునిచ్చావు, భాగవతమునిచ్చావు అని చెప్పి ఆ కృతజ్ఞత తెలుపుకోవటం కోసం అండి భక్తి. అక్కడికి పోయి మళ్ళీ ఏదో అడగటం కోసం కాదు, లిస్టు తీసుకొని వెళ్ళి. తర్వాత శ్లోకం నందండి ఏం చెప్తున్నాడంటే, ఆ సమయంలో కృష్ణుడు యుద్ధరంగములో ఉన్నటువంటి రూపమే కదా ఇప్పుడు ఆయన గుర్తొస్తున్నది. ఆ రోజు నేను అనేక బాణాలను అర్జునుడి మీద వదులుతున్నాను ఒకరోజు. ఎందుకంటే ఆ రోజు యుద్ధం భయంకరంగా జరుగుతుందని ముందు రోజు శపథం చేశాడండి. దుర్యోధనుడు వచ్చి తాతను కొంచెం అవమానపరుస్తూ, మీకు పాండవుల మీద యుద్ధం చేయటం ఇష్టం లేదు, వాళ్ళని చంపటం మీకు ఇష్టం లేదు, మీరు సరిగ్గా యుద్ధం చేయటం లేదని ఇట్లా మాట్లాడాడండి. అట్లా మాట్లాడితే భీష్ముడికి కొంచెం రోషం వచ్చి, రేపు చూస్తావు నా యొక్క శక్తి ఏమిటి, రేపు ఆ యుధిష్ఠిరుడిని బంధించి తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు వేస్తాను, లేకపోతే ఆ కృష్ణుడి చేతుల ఆయుధమును ఎత్తింపచేస్తాను అని చెప్పి ప్రమాణం చేశాడు. కానీ ఆయన కృష్ణుడో నేను ఏ ఆయుధమును చేతిలో తీసుకొని ఆయన శపథం చేశాడు. ఇప్పుడు ఇక్కడ రెండు శపథాలకి పోటీ జరగబోతున్నదండి. అప్పుడు ఆ రోజు ఇప్పుడు భీష్ముడు ఆ రోజు పడిపోతున్నాడు. భీష్ముడి యొక్క ముగుస్తున్నది అక్కడ ఆయన యొక్క చరిత్ర. అప్పుడు ఏమైంది, ఆ కృష్ణుడు ఆ రథాన్ని నడుపుతున్నప్పుడు ఉన్నటువంటి ఆ కృష్ణుడి యొక్క అందముని చెప్తున్నాడండి. ఆయన యొక్క ముంగురులు, ఆ ఉంగరాల జుట్టు, ఇవన్నీ కూడా ఆ యుద్ధరంగంలో గుర్రాలన్నీ పరిగెడుతున్నప్పుడు వచ్చినటువంటి ఆ ధూళి మట్టి అంతా కూడా ఆయన తల మీదంతా కూడా వెంట్రుకల్లో పట్టి, ఆ తర్వాత సాయంకాలం అస్తమించబోతున్నది. ఇంకా సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఆగిపోతుంది. ఆ లోపల భీష్ముడిని కొట్టేసేయాలి. ఆ రోజునే కృష్ణుడు కూడా అట్లా వేగముగా ఆ యుద్ధముల బాణములు నేను వదులుతున్నాను కృష్ణుడి మీద, ఆయన కవచాన్ని చీల్చి నేను
బాణాలతో ఆయన్ని పూజ చేస్తున్నట్టుగా భావిస్తూ వదిలాడట బాణాలు. అంబు పూజ. ఓకే, బాణాలతోటి పూజ అండి. భక్తుడు ఇట్లా కూడా చేస్తాడు. ఆ కృష్ణుడు అప్పుడు ఏ దృశ్యమైతే నాకు కనపడిందో ఆ కృష్ణుడు నా మనసులో ఇప్పుడు నిలుచుగాక, స్థిరముగా ఉండుగాక అని. ఆ తర్వాత గీతోపదేశం గురించండి. ఆ రోజునంటే భీష్ముడు పడిపోయింది 10వ రోజండి. యుద్ధము ప్రారంభించుట రోజున ముందు ఏం చేశాడు? అర్జునుడు అడిగాడు కదా, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఏ కృష్ణ, రథాన్ని తీసుకెళ్ళి ఇద్దరు సైన్యాల మధ్యలో నిలుపు, నేను చూడాలి ఎవరెవరు వచ్చున్నారు నాతో యుద్ధం చేయుటకు, వాళ్ళకి ఎంత ధైర్యం అని చెప్పి కొంచెం గర్వంగా అర్జునుడు మాట్లాడితే, సరే సార్ అని చెప్పి డ్రైవర్ లాగా ఆ రథాన్ని తీసుకెళ్ళి డ్రర్రని సేనలకు మధ్యలో ఎక్కడ భీష్ముడు ద్రోణుడు ఉన్న చోట వాళ్ళకి ఎదురుగా నిలిపాడండి. కృష్ణుడికి తెలుసు ఎక్కడ నిలిపితే ఏం జరుగుతుంది, ఈ అర్జునుడు మనస్సులో ఏమిటి వీక్గా ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడని. అట్లా నిలిపి అప్పుడే ఆ కృష్ణుడు అట్లా రథంలో నిలుచొని ముందు సారథి సీట్లోనే అందరిని ఇట్లా ఒక్కసారి చూశాడటండి. ఆయన ఒక కన్ను చూపుతోటే హృతవతి అందరూ వాళ్ళ ఆయుష్లు అయిపోయినాయి, చనిపోయారటండి. వాళ్ళందరూ చనిపోవడం అంటే వాళ్ళు చచ్చిపోయినట్లే, కానీ శరీరాలు మాత్రం ఉన్నాయి. ఆ శరీరాలను ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేసి చంపాలండి. అందుకని కృష్ణుడు చెప్తాడు, వాళ్ళందరూ ఆల్రెడీ నా చేతిలో చచ్చిపోయినారు, అందుకని విశ్వరూపంలో అవన్నీ చూపిస్తాడు. ఆయన పళ్ళల్లో నోట్లో వీళ్ళందరూ నలిగిపోతున్నట్లు. నువ్వు కేవలం నా యొక్క ఏజెంట్గా ఉండి ఈ పనిని చేశానని చెప్పి నువ్వు అర్జున అవార్డు తీసుకో. రేపొద్దున న్యూస్లో వచ్చేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో అర్జున ద గ్రేట్ వారియర్ నీ ఫోటో వస్తుందిరా, నాకేమిటి అని చెప్పి కృష్ణుడు, నువ్వు యుద్ధం చేసి పేరు నువ్వు పొందుకో, ప్రతిష్టలు, కానీ వాళ్ళందరూ నేను ఆల్రెడీ చంపేశాను. అప్పుడు ఆ పార్థసారథిగా ఉన్న కృష్ణుడు నా కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతున్నాడు, ప్రీతితోటి నేను చూస్తున్నానండి. ఆ తర్వాత శ్లోకమునందండి, గీతాచార్యుడిగా ఉండి ఆ యుద్ధము చెయ్యను అని పరిగెట్టి వెళ్ళిపోతానని చెప్పి అంటున్నటువంటి అర్జునుడిని ఆత్మవిద్యను బోధించి అతని యొక్క అజ్ఞానమును పోగొట్టి వివేకమును వచ్చేట్టు చేసి ధర్మం కాపాడటం కోసం యుద్ధం చేయమని చెప్పి చేయించినట్టు ఆ కృష్ణ పరమాత్మ పాదముల మీద నాకు అతి ప్రీతి కలుగుగాక. శ్లోకాలు. ఆ తర్వాత శ్లోకంలో ఇప్పుడు నిజముగా కృష్ణుడు ఒక సమయం వచ్చిందండి, భక్తుడు చేసినటువంటి ప్రతిజ్ఞని కాపాడుటకు, తాను చేసిన ప్రతిజ్ఞ విఫలమైనా కూడా పర్వాలేదు అని చెప్పి ఆయుధము తీసుకోను అని చెప్పినటువంటి కృష్ణుడు నిన్న ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్ముడు ఈయన ఈరోజు ఆ యుద్ధరంగమునందు అర్జునుడు చెప్తున్నా కూడా అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు, తాత మీద బాణాలు వదులురా, ఆయన ఈరోజు సంహారం చేసేయి, ఆయన కథని చాప్టర్ని క్లోజ్ చేయి, ఏంటి నువ్వు అంత నిదానంగా చేస్తున్నావు అని చెప్పి మధ్య మధ్యలో కృష్ణుడు చెప్తుంటే అర్జునుడు వచ్చి, వద్దు కృష్ణ, తాత కదా పాపం, తాతను చంపొద్దు, ఆయన వదిలేద్దాం అని చెప్పి అంటుంటాడు. తాత గీత ఎవరికి రా తాత, నీకు ధర్మమునకు, కాబట్టి నేనే ఆయన్ని ఇప్పుడు చంపేస్తానని చెప్పి రథాన్ని కొంచెంసేపు అట్లా నిలిపేసి ఏం చేశాడట, ఆ రథంలో ఒక ఎక్స్ట్రా వీల్ చక్రం ఉందండి, దిగేసి ఆ చక్రాన్ని తీసుకొని అంత కోపంతో తన మీదకి పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ కృష్ణుని చూసి భీష్ముడు ఆయన యొక్క బాణమును ఆ అంబును అన్నిటినీ కూడా కింద పెట్టేశాడండి. ఎందుకంటే రాని ఆ కృష్ణుడే నన్ను సంహారం చేశాడండి, ఆయన చేతిలో చచ్చిపోయానంటే అంతకంటే నాకేం కావాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను, కానీ నన్ను చంపకుండానే వెళ్ళిపోయాడు. సో అస్త్రం తీసుకున్నాడు, ఆ పరిగెత్తుకుంటూ దిగి వచ్చేటప్పుడు అర్జునుడు ఎంత పట్టుకుని, కృష్ణ వద్దురా, వద్దు కృష్ణ, తాత మీదకి వెళ్ళొద్దు ఇట్లా నువ్వు అని చెప్పి వినకుండా
దిగాడు. ఆ దిగేటప్పుడుట ఆయన అంగవస్త్రం, భుజం మీద ఉన్నటువంటి అంగవస్త్రము ఉత్తరీయం, గతోత్తరీయ. ఆ ఉత్తరీయం కింద పడిపోయింది కూడా తెలియకుండా అట్లా జంప్ చేసి ఆ, దిగేసి పరిగెత్తుకుంటూ కృష్ణుడు భీష్ముడి మీదకి వస్తున్నాం. ఎందుకు ఆ ఉత్తరీయం అక్కడ పడిపోయింది, కావాలని పడేశాడా అంటే వ్యాఖ్యానం చేసేవాళ్ళు చెప్తారు, ఎందుకంటే నేను లేకపోతే ఈ గుర్రాలు బెదిరిపోతాయేమో, ఆ గుర్రాలు బెదిరిపోకుండా ఉండడం కోసం గతోత్తరీయ. లేకపోతే నేను అట్లా దిగిన తర్వాత ఇంకొక పక్క నుంచి ఎవరైనా శత్రువులు వీళ్ళు ఎవరైనా అర్జునుడి మీద బాణాలు వేస్తారేమో, అర్జునుడిని కాపాడుతున్నది ఇంతవరకు ముందు కూర్చొని కృష్ణ పరమాత్ముడిదా, లేకపోతే ఈ అస్త్రాలకి అర్జునుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఎందుకంటే భీష్ముడి దగ్గర అంతంత శక్తివంతమైన అస్త్రాలు ఉన్నాయండి. కాబట్టి ఎవరు అర్జునుడి మీదకి ఈ రథం మీదకి అస్త్రాలు వేయకూడదని తన యొక్క ప్రెజెన్స్ని అక్కడ చూపించడం కోసం గతోత్తరీయ, ఉత్తరీయం అక్కడ అట్లా జారిపోయినా కూడా పడేసి దాని మీద ఆ సీట్లో దిగొచ్చాడు. అటువంటి రూపం నా మీదకి పరిగెత్తు వచ్చాడు. చూడండి ఎంత అందంగా ఉన్నాడు ఆ రోజు కృష్ణుడు. ఆ కోపమైనటువంటి యాక్షన్ తోటి ఉన్న కృష్ణుడిని చూడండి. భక్తుడు ఒక్కొక్క విధంగా భగవంతుడిని విజువలైజ్ చేస్తాడు, దాంట్లో ఆనందం. ఈయన అటువంటి భక్తుడు, అటువంటి భగవంతుడు. ఆ తర్వాత ఆ చేతిలో రథం చక్రం తీసుకొని అర్జునుడిని పక్కకి నెట్టి నా మీదకి పరిగెత్తుకు వచ్చాడే, ఆ కృష్ణ భగవానుడికి నేను శరణము వేడుకుంటున్నాను. అది కాదు, అప్పుడప్పుడు యుద్ధం చేసేటప్పుడుట ఆ కృష్ణుడు చేతిలో ఉన్నటువంటి కొరడ, ఆ తర్వాత ఒక ఇది ఉంటుంది కదా, కళ్ళెమును పట్టుకుంటాడు ఒక చేతిలో, ఇంకో చేతిలో కొరడ ఉంటుంది. ఈ మధ్యలో ఈ మామూలుగా గుర్రాలని నడిపాడు చేసినట్టుగా ఆ కొరడాన్ని తీసుకుని అప్పుడప్పుడు అట్లా నోట్లో పెట్టుకొని ఏదో సరి చేసుకుంటాడు మళ్ళీ అట్లా అని. అందుకని అవన్నీ ఎంత అందంగా ఉన్నాడు. ఒక చేతిలో కొరడాను పట్టుకొని, ఒక చేతిలో కళ్ళెమును పట్టుకొని ఉన్నటువంటి ఆ రూపం అద్భుతంగా ఉన్నదని భావిస్తూ, అటువంటి రూపము నా కళ్ళకి పండుగగా ఉన్నది అని చెప్పి చూడండి మనసులు ఇవన్నీ. ఆ తర్వాత గోపికలకు కూడా మోక్షమును వచ్చేట్లు చేసినటువంటి, కానీ అక్కడ శృంగార రూపుడుగా వాళ్ళకి దర్శనం ఇచ్చాడు, కానీ వాళ్ళలో ఉన్న కామమును మొత్తాన్ని తొలగించేసి వాళ్ళకి బ్రహ్మజ్ఞానులను చేశాడు గోపికలను. అటువంటి కృష్ణుడితోటి వాళ్ళు ఐక్యమైనారు కదా, నాకు కూడా అటువంటి భాగ్యం. ఆ తర్వాత జ్ఞాపకం వచ్చిందండి ఇంకొక శ్లోకంలో, రాజసవివాహం చేసేటప్పుడు ఈ కృష్ణుడికి అందరూ సత్కరించి ఆయన్ని మర్యాదతోటి గౌరవంతో చూడటం, ఆ కృష్ణుడిని ముఖ్యమైన అతిథిగా పెట్టి ఆ రోజున అక్కడ ఆయనకి పాదపూజ జరిగిందండి. అటువంటి ఆ దివ్యమైన పాదములు, ఆ రోజు కృష్ణుడు ఉన్నటువంటి అక్కడ ఆ రూపం దర్శనం నాకు ఎంత చక్కగా ఇప్పుడు నా ఆత్మరూపుడుగా నాకు ఇప్పుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ చివరి ఒక శ్లోకం అండి. ఇవన్నీ ఇప్పుడు చెప్పినవని మనోభావాలు, మనసులో వచ్చేటువంటి వికారాలే. ఏకరూప భక్తి, బహురూప భక్తి, ఇట్లా కానీ చివరికి అద్వైత నిర్గుణ నిరాకార భక్తి చెప్తూ, భక్తి కదా ఇది, జ్ఞానంతో కూడినటువంటి భక్తి, అద్వైత జ్ఞానం, పరబ్రహ్మ తత్వతని తెలుసుకున్నాను నేనని భీష్ముడు చెప్తున్నాడండి. ఏమిటి? సర్వం కల్విదం బ్రహ్మ అని ఉపనిషత్తు ఏ మహావాక్యాన్ని అయితే చెప్తుందో ఆ మహావాక్యాన్ని అంతర్గతమా పెట్టుకొని, తమిమం మహమజం శరీరభాజాం హృది దిష్టితమాత్మకల్పితానాం ప్రతిదృశ్యమివ నైకదార్కమేవం సమధిగతోస్మి విధూతభేదమోహ. ఇది శ్లోకము చాలా కష్టంగా గడిబిడిగా ఉంటాయండి. భాగవతంలో సంస్కృతం చాలా టఫ్. అర్థం ఏమిటంటే, ఈ పుట్టుక చావులు లేనటువంటి పరమేశ్వరుడు, ఓకే, అచ్యుతుడు, ఈ తాను చేతనే కల్పించబడినటువంటి ఈ జగత్తు, దీనిలో వచ్చి ప్రతి ఒక్కరిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఇవన్నీ కన్నుకు వేరువేరుగా కనపడుతున్నాయి మనకు కదా, అనేక శరీరాలు, అనేక కానీ ఒకే సూర్యుడిలాగా. ఇప్పుడు సూర్యుడు ఒక్కడే కదండి ప్రపంచం మొత్తానికి వెలుతురిస్తున్నాడు. అలాగే జగత్తు మొత్తమునకు
ఆధారమైనటువంటిది, సపోర్ట్గా ఉన్నటువంటిది ఆ బ్రహ్మ చైతన్యమేనండి. ఆత్మ చైతన్యం, కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. అది సచ్చిదానంద స్వరూపం, కాన్షియస్నెస్, అద్వితీయ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి, చూడండి ఆ మాటలు తెలుసుకోవాలి. అవన్నీ ఇప్పుడు ఆ శ్లోకంలో ఉన్నాయి, ఆ శ్లోకంలో. కాబట్టి అటువంటి అద్వితీయ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ కృష్ణుడు ఎవరో కాదు, ఇక్కడ నేను నేను అని అనిపిస్తున్నటువంటి ఈ ఆత్మ ఆ నేను అనేదే ఆ కృష్ణుడు పరమాత్మ అని చూడండి. జీవాత్మ పరమాత్మ ఐక్యం భావనలో ఇదిదా జ్ఞానం, దీనికి పేరు జ్ఞానం. ఇటువంటి జ్ఞానం వచ్చిందంటే ఇతడు జీవన్ముక్తుడైపోయినాడు. ఇప్పుడు జీవన్ముక్తుడైనాడు కాబట్టి ఆ చివర ఒక శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే, సూత ఉవాచ కృష్ణ ఏవం భగవతి మనోవాగ్దృష్టి వృత్తిభిః ఆత్మానాత్మానమావేశ్య, చూడండి, సోంతశ్వాస ఉపారమత్. அந்த కృష్ణుడుదా పరమాత్మ, పరమాత్మనే బ్రహ్మము, ఒకే చైతన్యము అని తెలుసుకున్నాడు. మనోవాగ్దృష్టి వృత్తిభిః, ఆ కృష్ణుడే చైతన్యమే మనస్సుగాను పనిచేస్తున్నది, వాక్కుగాను పనిచేస్తున్నది. 5 ఇంద్రియములలో నుండి మొదట చైతన్యం అండి మనస్సులో ప్రతిబింబించి, ఆ ప్రతిబింబం వచ్చినటువంటి ఆ మనస్సు 5 ఇంద్రియముల మూలముగా ఇట్లా ఎత్తి చూస్తున్నదండి, లోకాన్ని చూస్తున్నది, గ్రహిస్తున్నది అన్నిటినీ. ఆలోక్యతైతి లోక, లోకమును గ్రహిస్తున్నది. అప్పుడు అటువంటి కృష్ణుడు నీ వృత్తులతోటి ఉన్న అప్పుడు ఇది ఎవరికైతే అర్థమైందో, ఆత్మని ఆత్మనా ఆవేశ్య, అప్పుడంటే మనస్సుని, ఒక ఆత్మ అనేది మనస్సు అండి, ఇంకొక ఆత్మ వర్డ్ వచ్చి రియల్ కాన్షియస్నెస్. సో మనస్సు ప్రతిబింబమే. ప్రతిబింబము, ఈ శరీరము ఎప్పుడు మనస్సు లేకుండా అవుతుందో ప్రతిబింబం వెళ్ళి బింబంలో కలిసిపోతుంది కదండి. అద్దము ముందు నిలుచుంటాము, అద్దంలో మన ప్రతిబింబం కలుస్తుంది. ఎప్పుడు నేను పక్కకి వెళ్ళిపోయానో ఆ అద్దంలోని ప్రతిబింబం కూడా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళుతుంది? అది ఎక్కడికి వెళ్ళదు, నాలోనే ఉంది కాబట్టి, నేనే కాది. అట్లాగా ఆత్మని ఆత్మన ఆవేశ్య, తన మనస్సుని ఆత్మస్వరూపత్తులో లీనము చేసి ఏమైందిట, ఆయన యొక్క శ్వాస లోపలే అక్కడే అట్లాగే అణిగిపోయిందిటండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సో అంతశ్వాస ఉపారమత్, అలా శాంతంగా అంతశ్వాస అయిపోయిందిట. సహజంగా అండి శాస్త్రంలో చెప్పేది, శ్వాసని చివరి సమయంలో ఈ యోగులు వీళ్ళందరూ అయితేమో క్రమముక్తిని పొందే వాళ్ళైతేనేమో బ్రహ్మరంధ్రం ద్వారా ఆ ప్రాణము బయటికి వెళుతుంది, జీవుడు దాంతో ప్రయాణం చేసి వెళ్తాడు. పై లోకాలకు వెళ్ళేవాడు బ్రహ్మలోకానికి వెళ్ళేవాడు. అలాగే పితృలోకం గల కాబట్టి స్వర్గము. ఇట్లా అనేక చాలా లోయెస్ట్ యానిమలిస్టిక్ లైఫ్ జీవించేటువంటి మనుషులకు కింద మలమూత్రముల ద్వారా ఆ ప్రాణం బయటికి వెళ్తుందండి. అంటే వాడికి లోయర్ జన్మలు మళ్ళీ వస్తాయని అర్థం. మరి ఇక్కడ అట్లాగూ చెప్పలేదు, పైకి వెళ్ళిందని చెప్పలేదు, కిందకి వెళ్ళిందని చెప్పలేదు. ఏ ఇంద్రియముల మూలంగా బయటికి ప్రాణం తనలో తానే అక్కడే అణిగిపోయిందిట. అంటే అర్థం ఏమిటంటే, జీవన్ముక్తి పొందిన వారికి, ఇది చాలా సూక్ష్మమైన విషయం, జీవన్ముక్తి పొందిన వారికి ప్రాణం ఎక్కడికి పోదు. ఎందుకంటే ప్రాణము మొత్తం బయట ఉన్నది ఒకటి, అదే లోపల ఇక్కడ ఉన్నది. ఈ ఇండివిజువల్ ప్రాణం ఈ టోటల్ మహాప్రాణలో కలిసిపోయినప్పుడు ఆ జీవుడనే భావనము అది కరిగిపోయి తొలగిపోయినది. కాబట్టి ఈ ట్రావెలింగ్ బిజినెస్ లేదండి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఏ లోకంకి. అందుకనే జీవన్ముక్తి అంటున్నారు. ఈ శరీరం ఉన్నప్పుడు ఇక్కడే, అది మనం పొందవలసినదండి. అది ప్రసిద్ధమైనది, అది శాశ్వతమైనది విడుదల, మోక్షం అంటే. ఆ తర్వాత మరలా ఇంకో శరీరం జన్మకి ఎత్తవలసిన అవసరం ఉండదు. అందుకనే మహాత్ములు, ఈ జ్ఞానులు
వాళ్ళు శరీరం వదిలిన చోట, వాళ్ళని సమాధి చేసిన చోట దానికి అధిష్టానం అంటామండి. ఆ అధిష్టానాలు సమాధులని దర్శించటం వలన ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క సాన్నిధ్యం, వాళ్ళ తపశ్శక్తి అక్కడ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఈ మొత్తం టోటాలిటీలో ఒకటైపోయినారు. బ్రహ్మ చైతన్యంలో లీనమైనారు కాబట్టి బ్రహ్మలీన అంటారు మహాత్ములు కదా. అందుకని అవి దర్శిస్తే ఆధ్యాత్మిక సాధకులైనటువంటి మనకు దానివలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, గుడులు గోపురాల కంటే కూడా. తప్పుగా అర్థం చేసుకోకండి. అందుకని మంత్రాలయం, రాఘవేంద్ర స్వామి వారి ఆ జీవ సమాధి, ఇటువంటి స్థానాలు ఉన్నాయి చూసారా, అనేక వందల సంవత్సరాల వరకు కూడా ఇంకా వాళ్ళ యొక్క సాన్నిధ్యము, వాళ్ళ యొక్క తపశ్శక్తి అది అక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడ దర్శనం చేసుకునే వాళ్ళకి, ఆధ్యాత్మిక సాధకులకు మరలా ఏదో ఆ కోరికలతో ఈ కోరికలతో వెళ్ళటం కాదు. అందుకని దీంట్లో ముఖ్యత్వం ఉంది. కాబట్టి అంతశ్వాస ఉపారమత. ఎప్పుడైతే భీష్ముల వారు అట్లా మాట్లాడిన తర్వాత ఆయన యొక్క శరీరాన్ని, పాంచభౌతిక శరీరమును వదిలి పరమాత్మలో ఒకటైపోయినారు. జీవాత్మ పరమాత్మలో కలిసిపోయింది. ఆయనకి మోక్షము ప్రాప్తి. ఈ విధముగా భీష్ముడి యొక్క మోక్షము, భీష్ముడి యొక్క స్తుతి చాలా అద్భుతమైనది. అటువంటి సమయంలో చుట్టూ ఉన్నటువంటి వీళ్ళందరికీటండి సూర్యుడు అస్తమించిన తర్వాత ఎట్లాగైతే పిట్టలన్నీ, పక్షులన్నీ నిశ్శబ్దమైపోతాయో, ఒక శాంతి ఏర్పడుతుందో ప్రకృతిలో, ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం సమయమునకు సమాధి స్థితి భావన కలిగిందిటండి. అటువంటి పరమశాంతి. అక్కడ ఒక జీవన్ముక్తుడు పరమాత్మ అక్కడే ఉన్నాడు. ఆ పరమాత్మ కూడా అవతారంలో అక్కడ ఉన్నాడు. జీవుడు పరమాత్మలో కలిసిపోయినప్పుడు ఆ అంతరిక్షం మొత్తం కూడా శాంతి సమృద్ధం అమృతం. అటువంటి సమయంలో అక్కడ వచ్చి ఉన్నటువంటి ఆ ఋషులందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మను వేదములో రహస్యముగా చెప్పబడే నామములతోటి ఆ భగవంతుని ప్రార్థించారట. ఓం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగులం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వ. ఈ విధముగా అనేక వేద మంత్రములతోటి స్తుతి చేస్తూ ఆ వచ్చిన ఋషులందరూ వాళ్ళ వాళ్ళ ఆశ్రములకు మరలా తిరిగి వెళ్ళిపోయారు. ఈ విధముగా విన్న తర్వాత ధర్మరాజు యొక్క మనసులోని దుఃఖము తొలగిపోయినది. సో ఈరోజు ఇక్కడితోటి నిలిపేసుకుంటాం. వచ్చే సత్సంగములో కృష్ణుడు ద్వారకాకి బయలుదేరి వెళ్ళటము, తీర్థయాత్రకు వెళ్ళినటువంటి విదురుడు మరలా తిరిగి రావటము, ఇవన్నీ చక్కటి కథలు వస్తున్నాయి. తప్పకుండా రెగ్యులర్గా విందాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.